నీకెంత కావాలి సైన్యం? నీకెంత సైన్యం కావాలంటే అంత సైన్యం తీసుకురావడానికి. ఇంకా సైన్యం కావాలంటే పద్మశాలి కులంలోకి పోదాం, సైన్యాన్ని తయారు చేద్దాం, పద్మశాలిల జీవితం ఏంటో మాట్లాడదాం. అర్ధరాత్రి పూట 2 గంటలకి 3 గంటలకు కూడా మిషన్ కుట్టుకుంటూ బట్టలు కుట్టుకుంటూ చిన్న మంచం పట్టే రూమ్లో నల్గొండ నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వచ్చి ఒక మంచం పట్టే గదిలో మిషన్ కుట్టుకుంటూ బిడ్డల్ని చదివించుకుంటూ బతుకెళ్ళ తీసుకుంటూ ఇక్కడి నుంచి బొంబాయి పోయి భీమండి పోయి ఇన్ని ప్రాంతాలకు పోయే కటిక పేదరికం అనిపిస్తున్న పేదల సంగతి ఏంటి? వాళ్ళకి రాజ్యంలో భాగస్వామ్యం కోసం యుద్ధం చేయొద్దా? ఎప్పుడైనా మీరు గమనించారా? 2 కత్తులు కాల్చి ఒంటి మీద అంటిస్తే ఎట్లుంటుంది? వెనక కత్తుల్ని పొయ్యిలబెట్టి కాల్చి ఆ కత్తుల్ని ఈపు మీద అంటిస్తే అది మీరు భరించగలరా? ఒక మనిషి జీవితాంతం కత్తుల్ని కాల్చి వెనక అంటించుకుంటాడా? గౌన్లో ఆయన మూకుతో తాడి చెట్టు ఎక్కడం కూడా 2 కత్తులు కాల్చుకొని వెనక అంటించుకోవడమే. 100 అడుగుల తాడి చెట్టు ఎక్కుతున్నాడే, 3 అడుగుల ముఖ్యమంత్రి సింహాసనం ఎక్కలేడా గౌన్లో ఆయన అంటున్నాడు. ఈ రాజ్యంలో గౌన్లోలకు భాగస్వామ్యం లేదా? ఈ రాజ్యంలో గౌన్లోనికి భాగస్వామ్యం లేనప్పుడు ఇది రాజ్యమా శ్మశానమా అని అడుగుతున్నా. ఇన్ని లక్షల మంది గౌన్లోళ్ళు, ఈ భూమిపుత్రులైన గౌడ్సు తెలంగాణకి సేవ చేస్తున్న ఈ కులం రాజ్యంలో వాటా లేదా? ఆదివాసులకి వాటా లేదా? ఒంటి మీద వస్త్రం లేదే? శ్రీరాముడి మెడలో అన్ని నగలున్నాయి, పట్టు వస్త్రాలు ఉన్నాయి, ముత్యాల తలంబరాలు ఉన్నాయి. శ్రీరాముడి గుడి పక్కన నా ప్రజలకి ఒంటి మీద వస్త్రం లేదు, జ్వరమిస్తే చచ్చిపోతున్నదే. వీళ్ళకి రాజ్యంలో వాటా లేదా? లంబడోళ్ళకి రాజ్యంలో వాటా లేదా? యదువంశ శ్రీకృష్ణుడి బిడ్డలకి రాజ్యాల వాటా లేదా అని అడుగుతున్నా. ఇది రాజ్యం అంటారా శ్మశానం అంటారా? ఒక కులంలో చేతిలో రాజ్యమా? 2 కులాల చేతిలో రాజ్యమా? కటిక పేదవాడు సింహాసనం మీద కూర్చోబెట్టకూడదా? ఇది ఎవరు ప్రశ్నించాలా? ఎవరు యుద్ధం చేయాలి? మనకు రాజ్యం లేదు కాబట్టే మనకు దవాఖానాలు లేవు అంటున్నా. మనకు రాజ్యం లేదు కాబట్టే మన స్కూల్స్ శ్మశానాలుగా పడి ఉంటూనే అంటున్నా. మనకు రాజ్యం లేదు కాబట్టే మన చేతికి పని చూడలేడు అంటున్నా. మరి ఈ రాజ్యం తెచ్చుకోవడానికి పోరాటం ఏది? యుద్ధం ఏది? ఇప్పుడు చెన్నైలోనట, తమిళనాడు చెన్నైలో మాకు అసెంబ్లీలు పెరగాలి అని పోతున్నారు. మళ్ళీ అంతా పోండి కాదనట్లే. ఈ పెంచుకున్న అసెంబ్లీలు ఎవరికి ఇద్దామని, పెంచుకున్న అసెంబ్లీలు ఎవరికి ఇస్తారంటన్నా. ఇంకా 30 కావాలి మాకు, ఇంకా 50 రావాలి, ఇంకా పార్లమెంట్ సభ్యులు పెరగాలంటారు. మరి అవి ఎవరికి? నేనేమంటానంటే తెలంగాణలో జనసంఖ్య ఆపరేషన్లు చేయించుకోకుండా కనేది మేము కాబట్టి మాకు పెరగాలి నాయన సీట్లు, మీకు కాదు పెరగాల్సింది. చంద్రబాబు నాయుడు ఇంట్లో ఒక్కడే కొడుక, ఆయనకి ఒక కొడుకేనా? నీకెందుకు? మగపిల్లవాడి కోసం 15 మంది అనేది మేము మాకు కావాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు మాకు కావాలి కదా. అందుకనే ఇక్కడ మనం మాట్లాడాల్సింది రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యం ఏంటి, భాగస్వామ్యం ఏంటి, రాజ్యం ఎవరిది, ఇవన్నీ మాట్లాడుకొని దీని మీద యుద్ధం చేయకపోతే ఎట్లా అంటున్నా. ఈ ప్రజల్ని చంపుకున్నామా? ఈ ప్రజల్ని ఏం చేద్దాం? నేను అడుగుతున్నాను సార్ మిమ్మల్ని వేదిక మీద. చరిత్ర తప్పిదాలను బయటికి తీస్తుంది, అనేక తప్పిదాలు. ఒక సింగిల్ మాట అడుగుతున్నా నేను. ఈరోజు తెలంగాణలో 94లో కాన్షీరామ్ వచ్చి నాతో రండి మీ అందరికీ రాజ్యం ఇస్తానని విస్తృతంగా తిరిగిండు కాన్షీరామ్. ఆ రాజ్య యుద్ధంలో ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అగ్రకులాలు కాన్షీరామ్ ఉద్యమంలో ఎందుకు పాల్గొనలే? సింగిల్ క్వశ్చన్. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం మొత్తాన్ని నెత్తి మీద వేసుకొని తిరిగిన మిస్టర్ ప్రొఫెసర్ కోదండరామరెడ్డి ఆయన కాన్షీరామ్ ఉద్యమంలో ఎందుకు పాల్గొనలే? మమ్మల్ని అందరినేమో తెలంగాణ ఉద్యమంలో తీసుకుపోయినావు, మరి మాకు అధికారం ఇస్తానన్న కాన్షీరామ్ ఉద్యమంలో నువ్వెందుకు పాల్గొనలే? అంటే మాకు అధికారం రావడం నీకు ఇష్టం లేదు కాబట్టి. తేలిపోయింది కదా, సమాధానం వచ్చింది కదా. అంటే మాకు రాజ్యం ఇస్తానన్న ఉద్యమంలో మీరు పాల్గొనరు, మీకు రాజ్యం వచ్చే ఉద్యమంలో మేము పాల్గొనాలనా?
ఇది ఎక్కడి ప్రశ్న, ఇది ఎక్కడి సమాధానం? రెండవ ప్రశ్న, ఇన్నాళ్ళ తర్వాత మొదటిసారిగా తెలంగాణ గడ్డ మీద నీవు రాజ్యానికి రావడానికి ఇంత పోరాటం బయలుదేరుతున్నాం కదా, మరి ఈ పోరాటంలో మొన్నటిదాకా మేము తెలంగాణ రాజ్యం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, మీ రాజ్యం కోసం 3 కోట్ల మంది మేము పాల్గొని రాజ్యాన్ని బంగారు పల్లెలో పెట్టి రెడ్డి రావుల చేతికి ఒప్పచెప్పినాం కదా, ఇప్పుడు అదే నాయకులు ఇగో ఈ రాజ్య పోరాటంలో మీరు వచ్చి పాల్గొంటారని అడుగుతున్నా. మీరు పాల్గొనరు, తెలిపోయిందిగా. అయినా మనకి జ్ఞానం వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఒకటే ప్రశ్న, మీకు రాజ్యం రావడానికి 3 కోట్ల మంది మేము పాల్గొన్నాం, ఇప్పుడు మాకు రాజ్యం కోసం యుద్ధం ప్రారంభమైంది, మరి ఈ యుద్ధంలో పాల్గొంటారా మీరు? సమాధానం లేదు. ఇప్పుడు రావాలి మనకి జ్ఞానం. అందుకనే ఈ ప్రశ్నలన్నీ మన ముందు ఉన్నాయి. ఈ ప్రశ్నల పరంపరలో ప్రజాస్వామ్యం పరిడివిల్లాలంటే ప్రశ్నని ఫిరంగి బయలుదేరుతుంది ఖచ్చితంగా. అదే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది. కాబట్టి ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి మన ముందు. అందుకోసం మనం ఈ రాజ్య తెలంగాణ గడ్డ మీద మన బిడ్డలు ఇంత సుదీర్ఘకాలం అతిపెద్ద ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నాం. గతంలో జరిగిన ఎన్నెన్నో పొరపాట్లు, గుణపాఠాలు, అనేక ఉద్యమాలకి ముడిసరుకైపోయి బలైపోయి బలిపీఠం ఎక్కి మరణించి మన తాతలు తండ్రులు అందరూ చనిపోయారు వాళ్ళ ఉద్యమాల్లో పాల్గొని. ఇప్పుడు మన ఉద్యమం ప్రారంభమైంది మొదటిసారిగా. ఈ ఉద్యమాన్ని ఎట్లా నడిపిద్దాం? ఈ ఉద్యమం ముందు మీరున్నటువంటి ఈ పాత్రలో ఉన్న మీరు ఎట్లా దీనికి ఒక డైరెక్షన్ కూడా మాట్లాడుతూ ఈ ఉద్యమ జేఏసీ ఈరోజు ఒక ప్రారంభ వేదికగా పరిధిలోనే చూద్దాం. ఇక్కడి నుంచి మనం బయలుదేరదాం. ఈ జేఏసీని మరింత విస్తృతపరిచి గ్రామ స్థాయికి తీసుకుపోయి దీన్ని 3 కోట్ల మంది ప్రజల్ని సమీకరించి ఆ 93% ఉన్న పీడిత ప్రజల్ని ఈ వేదిక కిందికి తీసుకురావడానికి మనమందరం పోరాట పంథాన్ని మరి బయలుదేరే ఈ సన్నివేశం ఈరోజు ఈ జేఏసీ ఆవిర్భావానికి ఒక ప్రాతిపదికగా ఈ 4 మాటలు చెప్పడం జరిగింది. మరి నూతనంగా ఏర్పడబోతున్న ఈ జేఏసీకి ఇంత అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన వారికి అసలు ధన్యవాదాలు ఎందుకు చెప్పాలని నువ్వే ఇందులో భాగస్వామి. ధన్యవాదాలు చెప్పడం ఊరికే ఈ ఫార్మల్ సభాధ్యక్షత ఒకటి ఉంటుంది, మధ్య మధ్యలో ధన్యవాదాలు చెప్పాలట. నువ్వు ఎవరు అని నేను చెప్పాలా? నీదే చేసి నీకు చెప్పడం ఏంటి? ఇదేమనుకోవద్దు సార్, కొద్ది విచిత్రంగా ఉంటుంది. ఇది మనందరి జేఏసీ, అందరం కలిసి నడిచే జేఏసీ. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుల సంఘ నాయకుడు, ప్రతి ఉద్యమ వేదిక నాయకుడు, ప్రతి పార్టీలో ఉన్న అణగారిన వర్గాల ప్రతి నాయకుడు ఇంటికి పోయి తలుపు కొట్టి ఆహ్వానించబోతున్నాం ఈ సంఘంలో. ఏ భేషజాలు లేవు మనకి, ఏ అహంకారాలు లేవు, ఏ ఎగోలు లేవు. ఫాల్తు పనికిరాని ఎగోలతో సర్వనాశనం అవుతుంది తెలంగాణ. ముందు అది వదులుకుందాం. మనం ప్రతి నాయకుడింటికి పోదాం, ప్రతి వ్యక్తి దగ్గరికి పోదాం, ప్రతి తలుపు కొడదాం, ఈ జేఏసీలోకి ఆహ్వానం పలుకుదాం, అందరం కలిసి యుద్ధం చేద్దాం, దానికి సిద్ధమై ఉందాం. కాబట్టి అయినప్పటికీ కొద్దిగా ఫార్మాలిటీ వాడాలి. కాబట్టి ఈ సభలో ఇంత అద్భుతమైన సందేశం ఇచ్చిన మనందరం ఒకరికొకరం అభినందించుకుంటూ ఈ ప్రయాణాన్ని, ఈ వేదికని, ఈ మీటింగ్ని మరింతగా బలంగా కొనసాగిద్దాం. ఇప్పుడు మీడియా వారు మనందరినీ అభివాదం అడుగుతున్నారట. ఈ అభివాదం అడగడం అంటే చేతులు లేపడం. ఈ చేతులు లేపి అభివాదం చెప్తే చేతులతో పాటుగా హృదయాలు కూడా కలిసి ఉండాలి. కాబట్టి అనేక రౌండ్ టేబుల్ సమావేశాల్లో చేతులు లేపిర్రు కానీ హృదయాలు కలవాలి. వాళ్ళు చేతులు లేపిర్రు, పైన సొక్కాలు కూడా లేచినాయి, హృదయాలు కలవాలి. ఎందుకంటే మనకి స్టమక్ ఎక్కువ ఉంటుంది, అది స్టమక్ కనపడతా ఉంటుంది.
కానీ హృదయాలు కలవలే. కానీ ఇక్కడ 100% హృదయాలు కలిసిన చేతులు ఇవి. మరి మనతో చేతులు కలపడానికి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ కుమ్మరి కులాన్ని ప్రపంచవ్యాప్తంగా అసలు కుమ్మరి కులం యొక్క వారసత్వ చరిత్ర ఏంటి, మైసూరు వడయార్ ఎవరు, ప్రజాపతులు ఎవరు అని కుమ్మరి కులాన్ని తన చరిత్రని ఆ మైక్స్ డిస్టర్బ్ అయింది. అట్లా ఎంబీసీ చైర్మన్గా చేసి ప్రస్తుతం మన వర్గాలకి ప్రతినిధిగా అణగారిన వర్గాలని అధికారంలో చూడాలని ప్రయత్నిస్తున్న తాడూరి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. ఇక్కడ ఎదురు చూస్తున్న ఒక ఘట్టం, ఇక్కడ టైం అవుతుంది, మీడియా వారేం అడుగుతున్నారు మన అభివాదం ఒకటి కావాలని. రెండవది తెలంగాణ రైట్స్, తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి, ఇంకా సింపుల్గా షార్ట్లో చెప్పాలంటే తెలంగాణలో ఒక బానిసల భూకంపం రాబోతుంది బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ పేరుతో. ఆ భూకంపాన్ని తట్టుకోగలిగే శక్తి ఏం జరుగుతుందో భవిష్యత్ చరిత్రకు వదిలేద్దాం. మనం బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిష్కరణని ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దల చేతు మీదుగా దాన్ని ఆ ఆర్గనైజేషన్ యొక్క మరి బ్యానర్ని మీడియా ముందు అందరి ముందు ఆవిష్కరించి ఒక అభివాదం తెలిపి మళ్ళీ సభని కంటిన్యూ చేద్దాం.